నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేవంత్ రెడ్డి వైఖరి వల్లే ఎల్ఎన్టీ వెళ్లిపోతోందన్న కేటీఆర్. పారిశ్రామికవేత్తలు జైల్లో వేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత అధికారికంగా ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్. MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికిన వాయుసేన. దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించాయన్న రాజ్నాథ్ సింగ్. లద్దాఖ్ అల్లర్ల వేళ సోనం వాంగ్చుక్ అరెస్ట్. రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమన్న హోంశాఖ. లద్దాఖ్ రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ ఎస్డీ సింగ్ నేతృత్వంలోని బృందం వాంగ్చుక్ ను అదుపులోకి తీసుకుంది. లేహ్లో జరిగిన ఘటనలకు తనను బాధ్యుడిని చేసి అరెస్టు చేసినా పర్వాలేదని వాంగ్చుక్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల లేహ్లో చెలరేగిన ఆందోళనకు వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ తెలిపింది. ఆయనకు చెందిన సంస్థ లైసెన్సును విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘించినందుకు రద్దు చేసింది. వాంగ్చుక్ చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ సంస్థ ఖాతాల్లో అక్రమాలు జరిగాయని తెలిపింది. అందులో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఓ స్వీడన్ సంస్థ నుంచి లావాదేవీ జరిగినట్టు వెల్లడించింది. అందుకే లైసెన్స్ రద్దు చేశామని హోంశాఖ తెలిపింది. రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ వర్తింపజేసి రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న డిమాండ్లతో కొన్ని రోజులుగా లేహ్లో జరుగుతున్న ఉద్యమం ఈ నెల 24న హింసాత్మకంగా మారి 4 మృతి చెందారు. ఈ హింసకు కారణమయ్యారన్న ఆరోపణలపై ఇప్పటికే 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వాంగ్చుక్ ను అరెస్టు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ ప్రకటించారు. పార్టీ పేరును జనశక్తి జనతాదళ్ గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. బీహార్లో దీర్ఘకాలిక పోరాటం కోసం తన పార్టీ కృషి చేస్తుందని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. పార్టీ ఎన్నికల చిహ్నంగా బ్లాక్ బోర్డును ప్రకటించారు. అయితే ఎన్నికల సంఘం వర్గాలు ఈ పార్టీ రిజిస్ట్రేషన్ లేదా చిహ్నం కేటాయింపు గురించి ఇప్పటి వరకు తమకు సమాచారం లేదని తెలిపాయి. ఆగస్టులో తేజ్ ప్రతాప్ యాదవ్ తన నాయకత్వంలో 5 చిన్న పార్టీల కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీని ప్రకటించారు. కుటుంబ సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ అపఖ్యాతి తెస్తున్నారనే కారణంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఆర్జేడీ అధినేత ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరించారు. ఇంట్లో సైతం స్థానం లేదని పేర్కొన్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని వివిధ అంశాలపై భారత్, అమెరికా మధ్య చర్చలు జరిగాయని కేంద్రం తెలిపింది. వీలైనంత త్వరగా పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయని పేర్కొంది. ట్రేడ్ డీల్పై చర్చలు జరిపేందుకు అమెరికా వెళ్లిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని అధికారుల బృందం భారత్కు తిరుగు పయనమైంది. అమెరికా పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్ ఆ దేశ వాణిజ్య ప్రతినిధితో ఒప్పందంపై చర్చలు జరిపారు. వివిధ అంశాలపై అమెరికా ప్రభుత్వ అధికారులతో పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం నిర్మాణాత్మక చర్చలు జరిపిందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. భారత్లో పెట్టుబడులకు సంబంధించి అమెరికా వ్యాపారవేత్తలతో కూడా చర్చలు జరిపారని వెల్లడించింది. భారత్లో వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అమెరికా పెట్టుబడిదారులు సంసిద్ధత వ్యక్తం చేశారని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కృషి చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే 50 సార్లు గొప్పలు చెప్పుకోగా దీనికి పాకిస్తాన్ ప్రధాని కూడా తోడయ్యారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్తో భేటీ తర్వాత కాల్పుల విరమణపై ఆయన చేస్తున్న మాటలకు వత్తాసు పలికారు. షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను ఓ ప్రకటనలో పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఓవల్ కార్యాలయంలో ట్రంప్తో షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ భేటీ అయినట్టు తెలిపింది.
భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను సులభతరం చేసినందుకు అధ్యక్షుడు ట్రంప్ ధైర్యమైన నిర్ణయాత్మక నాయకత్వాన్ని షెహబాజ్ షరీఫ్ ప్రశంసించారని పేర్కొంది. గాజాలో వివాద పరిష్కారానికి ట్రంప్ చొరవను షెహబాజ్ షరీఫ్ ప్రశంసించారని తెలిపింది. ఈ సమావేశంలో పాకిస్తాన్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగినట్టు పేర్కొంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100% దిగుమతి సుంకాలు విధించడం వల్ల భారత్పై పెద్దగా ప్రభావం ఉండదని తెలుస్తోంది. భారత్ ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 35% కాగా ఎక్కువ జనరిక్ ఔషధాలనే ఇండియా ఎగుమతి చేస్తోంది. భారత్కు చెందిన పెద్ద ఫార్మా కంపెనీలకు ఇప్పటికే అమెరికాలో తయారీ లేదా రీప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నందున ట్రంప్ సుంకాల ప్రభావం వాటిపై ఉండదు. అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై ఏకంగా 100% దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన వల్ల భారత్పై పెద్దగా ప్రభావం పడదని తెలుస్తోంది. అమెరికాలో ప్లాంట్లను కలిగిన లేదా ప్లాంట్లు నిర్మిస్తోన్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా జనరిక్ ఔషధాలే ఎగుమతవుతున్నాయి. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపైనే ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఉంటుందని, జనరిక్ ఔషధాలపై ఉండదని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ ఐపీఏ పేర్కొంది. భారత ఫార్మా ఎగుమతుల్లో ఐపీఏ మెంబర్స్ వాటా 80%గా ఉంది. భారత్కు చెందిన పెద్ద ఫార్మా కంపెనీలకు ఇప్పటికే అమెరికాలో తయారీ లేదా రీప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నట్లు ఐపీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న ఔషధాలపై పెద్దగా సుంకాల ప్రభావం ఉండదు. 2022లో అమెరికాలో ప్రతి 10 ప్రిస్క్రిప్షన్లలో 4ంటికి భారతీయ కంపెనీల నుంచే ఔషధాలు సరఫరా అయ్యాయి. భారత కంపెనీలు చౌకగా ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తుండడం వల్ల అమెరికా ఆరోగ్య వ్యవస్థకు 2022లో $219 బిలియన్ ఆదా అయ్యాయి. 2013 నుంచి 2022 వరకు చూసుకుంటే ఈ మొత్తం $1.3 ట్రిలియన్ ఉంది. భారత్ $30 బిలియన్ విలువైన ఔషధాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుండగా వాటిలో $11 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకే వెళ్తున్నాయి. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45%, బయోసిమిలర్ ఔషధాల్లో 15% భారత్ సరఫరా చేసినవే. భారత్లో కొన్ని ప్రముఖ ఫార్మా సంస్థల మొత్తం ఆదాయంలో 30 నుంచి 50% అమెరికా మార్కెట్ నుంచే లభిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్రాండెడ్ ఔషధాలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో భారత్పై పెద్ద ప్రభావం ఉండకపోయినా మార్కెట్ సెంటిమెంట్ను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది దెబ్బతీసే అవకాశం ఉంది. మాగంటి సునీత గోపినాథ్ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధిత అంశాలపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు, మహమూద్ అలీతో ఎర్రవల్లిలోని నివాసంలో ఆయన సమావేశమయ్యారు. వైద్య పరీక్షల కారణంగా సమావేశానికి హాజరు కాని తలసాని శ్రీనివాస్ యాదవ్తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. అనంతరం దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఖరి, తాజా పరిణామాలపై కూడా నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. కష్టకాలంలో తమకు కేసీఆర్ అండగా నిలిచారని మాగంటి సునీత అన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు. గోపన్న ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకెళ్తాము. గోపన్న ఆశయాలతో జతగా ఉండి ఇప్పటి వరకు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మా ఫ్యామిలీ అనుకున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ మాకు అండగా ఉండి ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించారు. అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.
ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఫ్యాక్టరీ కింద గతంలో చెరుకు ఎంత సాగయ్యేదనే వివరాలను సంబంధిత ఫ్యాక్టరీ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఎంతమంది రైతులు ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్నారు, ఎంతమంది ఉపాధి పొందుతున్నారో అన్ని వివరాలను సేకరించారు. రైతులకు ఇచ్చిన మాట మేరకు ఫ్యాక్టరీని తెరిపించేందుకు పరిశీలన జరుపుతున్నామని మంత్రి తెలిపారు. కర్మాగారాన్ని రివైజ్ చేయడానికి ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే మిషనరీ ఎక్విప్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది అనేది ఫిజికల్ గా చూడడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన విషయంలో మా అధికారులతో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లోపల ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ముందుకు పోతుంది అనే విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట అమలుకు చక్కెర రైతుల ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని యొక్క సంకల్పంతో ఆలోచనతో ఈ రోజు మేమందరం కూడా రావడం జరిగింది. చక్కెర రైతులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే ఏ విధంగా దీన్ని రివైజ్ చేయాలి, ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పనికి రాకుండా అయిపోయింది, కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో పెద్దలు శ్రీధర్ బాబు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారని జిల్లా మంత్రి గారిని మనవి చేసుకుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా కూనూరు వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి అభిరామ్ అక్కడికక్కడే మృతి చెందగా బాలుడి అమ్మమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ప్రమాదంలో మరో 2 క్షేమంగా బయటపడ్డారు. గాయపడ్డ మహిళను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరు హైదరాబాద్ నుంచి మోత్కూరు వైపు వెళ్తుండగా కూనూరు వద్ద ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు 6,000 ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ తెలిపారు. అందులో 5,000 ఎకరాల వరకు వరి పంటకు నష్టం జరిగిందన్నారు. ఇసుక మేటలు వేసి 13 మండలాల్లో 1,060 ఎకరాల్లో 2,200 మంది రైతులకు సంపూర్ణ నష్టం జరిగిందని పేర్కొన్నారు. చెరువులు పొంగిపొర్లడం ద్వారా 18 మండలాల్లో వరి నీట మునిగిందని తెలిపారు. తెగుళ్ల నివారణ కోసం కాపర్ ఆక్సీక్లోరైడ్ రైతులు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. పత్తికి లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున యూరియాను పిచికారీ చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుందని తెలిపారు. అలాగే కాండం తొలిచే పురుగు కోసం లింగ కార్షక బుట్టలు 1 ఎకరాకు 4 నుంచి 5 పెట్టుకోవాలని సూచించారు. 3,01,044 ఎకరాల వరి సాగు చేశారు. మొక్కజొన్న 2,554 ఎకరాలు సాగు చేశారు. పత్తి 34,000 ఎకరాలు సాగు చేశారు. సో ఈ ప్రధాన పంటలు మనకి ముఖ్యంగా మెదక్లో ఇవి. మినుము, పెసర, అలాగే కూరగాయలు కూడా సాగు చేశారు. ముఖ్యంగా వరి కూడా నీటిలో పూర్తిగా మునిగిందనమాట. సో అది 2-3 రోజులు మునిగినట్టయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అటు వేసేటప్పుడు మనకి ఈ కాండం తొలిచే పురుగు ముఖ్యంగా ఆకు కొనల్లో గుడ్లు పెడుతుంది. ఆకు కొనలు తుంచేసేయాలి. నాటు వేసిన పొలంలో కూడా మనం కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే 8 to 10 kgs, అలాగే 4-8 10G అయితే 4 to 5 kgs వేసుకున్నట్టయితే. కాబట్టి ఈ సస్యరక్షణ అనేది ముందు మాత్రమే తీసుకోవాలి. ఆకుమడత పురుగు కూడా క్లోరిఫైరిఫాస్ 2.5 ml కానీ అలాగే క్వినాల్ఫాస్ 2.5 ml per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే దాన్ని నివారించుకోవచ్చు. 2 to 5% యూరియా మనం పిచికారీ చేసుకున్నట్టయితే పంట నార్మల్కి వస్తుంది. ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈసా, మూసీ నదుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం జంట జలాశయాల్లోకి చేరడంతో అవి నిండు కుండలా మారాయి. గంటకు వరద పెరుగుతుండటంతో జలమండలి అధికారులు 2 జలాశయాల గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని వదులుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఉస్మాన్ సాగర్ 11 గేట్లు, 7 గేట్ల మేర ఎత్తి 7,986 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అలాగే హిమాయత్ సాగర్ 6 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 6,103 క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. జలాశయాల్లో నుంచి నీరు భారీగా వదలడంతో మూసీలో వరద ప్రవాహం ఎక్కువైంది. నార్సింగి, మంచిరేవుల వద్ద రహదారిపై వరద నీరు పోటెత్తడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. అలాగే పురాణాపూల్, చాదర్ఘాట్, ముసారాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ వంతెన వద్ద కూడా వాహనాల రాకపోకలు పోలీసులు నిలిపివేశారు.
మూసీకి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అఫ్జల్గంజ్ వద్ద శివాజీ వంతెన కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో నివసిస్తున్న 55 కుటుంబాలను గోడెకి ఖబర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్కు జీహెచ్ఎంసీ అధికారులు తరలించారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో పాటు మూసీలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జలమండలి ఎండీ కూడా జంట జలాశయాల్లో వరద నీటి విడుదలపై వివరాలు ఆరా తీస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. వచ్చే 2 రోజుల పాటు జలమండలిలో సిబ్బంది అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. సెలవులో ఉన్న ఉద్యోగులంతా వెంటనే విధుల్లోకి చేరాలని జలమండలి ఎండీ ఆదేశించారు. మూసీ వరద ఉధృతికి సంబంధించి చాదర్ఘాట్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎడతెరిపి లేని వర్షాలు జంట నగరాలను ముంచెత్తుతున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే మూసీకి పెద్ద ఎత్తున వరద పోటెత్తిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చాదర్ఘాట్ వంతెన వద్ద ఉన్నాం. ఇక్కడ మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు ఏ విధంగా వరద నీరు ప్రవహిస్తుందనేది దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. అయితే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా హిమత్ సాగర్ కావచ్చు, ఈ 2 జంట జలాశయాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో మూసీకి కూడా పెద్ద ఎత్తున వరద పోటెత్తిందని చెప్పవచ్చు. చూడొచ్చు మనం దృశ్యాల్లో వంతెనను కింద నుంచి తాకుతూ వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది దృశ్యాలైతే మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరించారు. పూర్తిగా అవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావాలి, లేకపోతే ఇంటి నుంచి కూడా బయటికి రావద్దు. ఈ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రధానంగా వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే మూసారాంబాగ్ వంతెన కూడా వరద ఉధృతి పెరగడంతో పూర్తిగా మూసివేశారు. అక్కడ వాహనాల రాకపోకలను పూర్తిగా అనుమతించడం లేదు. అయితే ఈ మూసీ పరివాహక ప్రాంతంలోని చాదర్ఘాట్ వద్ద పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వారి ఇళ్ల నుంచి కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. మనం చూడొచ్చు వరద నీరు ఏ విధంగా ఈ వంతెన దాటి కూడా ప్రవహిస్తుంది. మనం ఇటు పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇళ్లల్లో కూడా నీరు చేరినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇంకో అల్పపీడనం కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండడంతో ఈ నాలాల పక్కన ఉండేవారు, అదేవిధంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు సూచించారు. మరోవైపు ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ఈ పరివాహక ప్రాంతాల్లో తిరుగుతూ పర్యటిస్తూ ప్రజలనైతే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వంతెన కింది భాగాన్ని అయితే తాకుకుంటూ పెద్ద ఎత్తున వరద నీరైతే ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దు, అయితే అనవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దు. అదేవిధంగా వాహనదారులు, ఈ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వాహనదారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ వరద నీటిలో వాహనాలను తీసుకువెళ్ళొద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రధానంగా 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అయితే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. మనం చూసినట్లయితే దృశ్యాల్లో ఏ విధంగా అంటే వంతెనను దాటి కూడా నీరు ఇక్కడ ప్రవహిస్తోంది. పూర్తిగా ఇళ్లల్లోకి కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లల్లో కూడా నీరు చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు రాత్రి కూడా పెద్ద ఎత్తున అంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఈ కారణంగానే ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి.
ఏమాత్రం ప్రమాదం అంటే నీరు ఇళ్లలోకి పూర్తిగా చేరితే మాత్రం హైడ్రా అధికారులకి సమాచారం అందించాలని జిహెచ్ఎంసీ అటు హైడ్రా అధికారులు సూచిస్తున్నారు. అయితే పూర్తిగా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అయితే సూచిస్తున్నారు. మనం దృశ్యాల్లో చూడొచ్చు స్పష్టంగా నీరు ఏ విధంగా వంతెనను కింది నుంచి తాకుకుంటూ వెళ్తుందో అనేది ఈ దృశ్యాల్లో అయితే కనిపిస్తుంది. ఈ కారణంగా మూసీకి వరద ఉధృతి పెరగడంతో అటు మూసారాం బాగ్ బ్రిడ్జిని కూడా పూర్తిగా మూసివేశారు. చూడొచ్చు ఏ విధంగా ప్రవాహం ఉధృతి కూడా మనకి కనిపిస్తోంది. నీరు ఏ విధంగా పెద్ద ఎత్తున అంటే ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాల్లో కూడా కనిపిస్తూ ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అవసరమైతేనే బయటికి రావాలని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కూడా సూచిస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తూ ఎప్పటికప్పుడైతే స్థానికులనైతే హెచ్చరిస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే వర్షానికి సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ఆరో రోజు బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఊరువాడ బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తుతున్నాయి. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు ఆడిపాడుతున్నారు. ఇంటిల్లపాదిని చల్లగా చూడాలంటూ గౌరమ్మ తల్లిని వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకల్ని చూద్దాం. తరలి
శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయబూనితి మమ్మ ఉయ్యాలో శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయబూనితి మమ్మ ఉయ్యాలో కాపాడు మమ్ముల ఉయ్యాలో కైలాసారాని ఉయ్యాలో కాపాడు మమ్ముల ఉయ్యాలో కైలాసరాణి ఉయ్యాలో శంకర పార్వతి ఉయ్యాలో శంభుని రాణి 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 ఉయ్యాలో తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యానింతు మమ్మ ఉయ్యాలో తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యానించు మమ్మ ఉయ్యాలో కలహంస నడకల ఉయ్యాలో కలికి రాని వమ్మ ఉయ్యాలో కలహంస నడకల ఉయ్యాలో కలికి రాణి మమ్మ ఉయ్యాలో సింహపీఠంబున ఉయ్యాలో చెలియ కూర్చుండమ్మ 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 ఉయ్యాలో బంగారు శంభుల ఉయ్యాలో గంగ ఉదకం తెచ్చి ఉయ్యాలో బంగారు శంభుల ఉయ్యాలో గంగా ఉదకం తెచ్చి ఉయ్యాలో కాంతని పాదాల ఉయ్యాలో కడిగి తరింతుము ఉయ్యాలో కాంతని పాదాల ఉయ్యాలో కడిగి తరింతు ఉయ్యాలో అంబికా నీకివే ఉయ్యాలో అర్ధ్యంబులిచ్చెదా ఉయ్యాలో అంబికా నీకివే ఉయ్యాలో అర్ధంబులిచ్చేద ఉయ్యాలో ఆకాశ గంగతో ఉయ్యాలో ఆదరించుము తల్లి ఉయ్యాలో ఆకాశ గంగతో ఉయ్యాలో ఆదరించుము తల్లి ఉయ్యాలో జలజాక్షి పందిట